దేశవ్యాప్తంగా డీలిమిటేషన్పై చర్చ జరుగుతోంది. అలాంటి వేళ డీలిమిటేషన్ పైనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా డీలిమిటేషన్పై తీవ్ర చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ వ్యవహారంపై తమిళనాడు సీఎం డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్పందించారు. ఆ క్రమంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలతో చెన్నై వేదికగా సమావేశం నిర్వహించారు. అలాంటి వేళ విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తన ఫేస్బుక్ వేదికగా ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. పునర్విభజన దిశగా భారతదేశం అడుగులు వేస్తోందన్నారు. లోక్సభ నియోజకవర్గాల పునర్నిర్మాణం జనాభా ఆధారంగా జరగనుందని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి జనాభా నియంత్రణ సాధించిన రాష్ట్రాలు తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని మాజీ ఎంపీ కేశినేని నాని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాలు అధిక సీట్లు పొందే అవకాశం ఉందన్నారు. కానీ ఇది న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. సుపరిపాలన, అభివృద్ధిపై దృష్టి సారించిన రాష్ట్రాలు రాజకీయంగా బలహీనపడాలా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాదని, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయని ఆయన సోదాహరణంగా వివరించారు. ప్రపంచంలో ఇతర దేశాలు సైతం ఈ తరహా సమస్యలను ఎదుర్కొన్నాయన్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా 52 లోక్సభ సీట్లు కలిగి ఉండగా వైమమింగ్ కేవలం 1 సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో సెనెట్లో 2 రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉందని పేర్కొన్నారు. భారతదేశంలో రాజ్యసభను బలోపేతం చేయడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం సమతుల్యం చేయాలని తాను భావిస్తున్నానంటూ ఆయన తన పోస్టులో విశదీకరించారు. కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్కు 4 పార్లమెంటు స్థానాలుండగా ఆల్బర్టాకు 34 సీట్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఇది చిన్న రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిధ్యాన్ని ఇచ్చే విధానమని పేర్కొన్నారు. భారతదేశంలో సైతం చిన్న రాష్ట్రాలను పరిరక్షించే విధానాన్ని అవలంబించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక పాకిస్తాన్లోని బలూచిస్తాన్ రాష్ట్రం రాజకీయ అణిచివేతకు ఓ ఉదాహరణ అని ఆయన అభివర్ణించారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ భూభాగపరంగా అతిపెద్ద రాష్ట్రం అయినప్పటికీ అతి చిన్న జనాభా కలిగిన రాష్ట్రం. ఖనిజ సంపద ఎక్కువగా ఉన్న ఆర్థికంగా, రాజకీయంగా చాలా వెనుకబడి ఉందని వివరించారు. మొత్తం 266 స్థానాల్లో బలూచిస్తాన్కు కేవలం 16, కానీ పంజాబ్కు 141 సీట్లు ఉన్నాయన్నారు. అన్ని రాష్ట్రాలకు సమానంగా సీట్లు ఉన్న పంజాబ్ అధిక సంఖ్యలో లోక్సభ సీట్లు కలిగి ఉండడం వల్ల దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తోందని ఉదహరించారు. పాకిస్తాన్ నేచురల్ గ్యాస్లో 40% బలూచిస్తాన్ నుండి వచ్చిన బలోచులు దీని ద్వారా లాభాలు పొందడం లేదని ఉదహరించారు. బలూచిస్తాన్ లాంటి తీవ్ర స్థాయిలో కాకపోయినా జనాభా ఆధారంగా మాత్రమే సీట్ల కేటాయింపు జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిపోవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ను కోల్పోయిందన్నారు. ఇది రాష్ట్ర ఆదాయంలో 60% వంతు కలిగి ఉందని వివరించారు. అలాగే లోక్సభ సీట్లు 42 నుంచి 25కు తగ్గిపోయాయన్నారు. ప్రత్యేక హోదా హామీ ఇవ్వకపోయినా అది నేటికి అమలు కాలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గితే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఎదురైన సమస్యలే మరికొన్ని రాష్ట్రాలకు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా మాత్రమే ప్రాతినిధ్యం నిర్ణయించే విధానం సరైనదా? పాలన, ఆర్థిక అభివృద్ధి, సామాజిక పురోగతి కూడా పరిగణలోనికి తీసుకోవాలి. భారతదేశ ప్రజాస్వామ్యం సమర్థమైన పాలనను ప్రోత్సహించాలి. కేవలం జనాభా ఆధారంగా ప్రతినిధులను పంపించడమే కాదు, పునర్విభజన జాగ్రత్తగా నిర్వహించకపోతే కొత్తగా ఉత్తర దక్షిణ విభేదాలు పెరిగే అవకాశం ఉంది. ఇది దేశ ఐక్యత, అభివృద్ధికి ప్రమాదకరం. ఈ నేపథ్యంలో సమతుల్య, సమర్థమైన పద్ధతిలో పునర్విభజన జరగాలని విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఫేస్బుక్ వేదికగా ఆకాంక్షించారు.